Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇచ్చిన తర్వాతే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి సీఎం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ముందు కరపత్రాలు విడుదల చేశారు. 1000 కోట్లు విడుదల చేయకపోతే విద్యార్థి లోకమంతా కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి పనిచేస్తామని హెచ్చరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగడుగునా సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ 10-20 సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అఘోర గోచరంగా ఏర్పడేది. సంక్షోభంలో ఈ రోజు ఉస్మానియా కొట్టు మిట్టాడుతుందని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్టయితే అధ్యాపక పోస్టులు 1258 పోస్టులు ఉండాల్సిన కాడ కేవలం 300 పోస్టులతోటి నడకన నడుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగున సమస్య వలయంతో కొట్టుమిట్టాడుతుంది. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చి 1000 కోట్ల నిధులు మేము కేటాయిస్తాం, మేము 100% డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంది, ఆ రోజు వచ్చి 1000 కోట్లు ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మేము అలాంటి వాటికి వ్యతిరేకమే కాదు, మేము రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. కానీ మీరు మీ నోటి వాక్యం ద్వారా ఏ విధంగా అయితే పదాలు వచ్చాయో మీ యాస భాషలో కంప్లీట్ గా 1000 కోట్లు ఇస్తానని చెప్పారో అవన్నింటినీ కూడా ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు విద్యార్థులు కూడా నిన్ను ఎన్సీసీ గేట్ గానీ ఇటు తార్నాకలు కూడా ఒక అడుగు కూడా లోపలికి పెట్టనీయమని చెప్పేసి ఖబర్దారని తెలియజేస్తున్నాం. శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క పాంప్లెట్ చేయడం జరుగుతుంది. మేము స్వాగతిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి కాదు 100 సార్లు వచ్చిన మేము స్వాగతిస్తాం. మరి ముఖ్యమంత్రిగా మీకు ఇవ్వకపోయినా మీ యొక్క పోస్టుకి మీ యొక్క కుర్చీకి ఇస్తాము. కానీ మీరు ఉస్మానియాకి వచ్చే ముందు 1000 కోట్లు రిలీజ్ చేసి రావాలి. ఒట్టి చేతులతో డూపుకుంటూ వస్తా అంటే ఇక్కడ మిమ్మల్ని రాణించే వాళ్ళు ఎవరు లేరు. టీచింగ్ స్టాఫ్ లేక నాన్ టీచింగ్ స్టాఫ్ లేక విద్యార్థులు అరిగోసలు పడతా ఉన్నారు. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. మీ మీద మాకు ఇంకా గౌరవం ఉంది. మీరు ఆ గౌరవం కాపాడుకోవాలనుకుంటే మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. చదువుల తల్లి సరస్వతి నిలయం అనేక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అనేక మంది విద్యార్థులు చదువుకున్న నేపథ్యంలో నేటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి చూస్తే ఆనాడు అనేక ఉద్యమాలకు ఉవ్వెత్తున లేసి ఇక్కడ నుండి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఈనాడు ఇదే యూనివర్సిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతుంది. యావత్ విద్యార్థి లోకమంతా యావత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా నీ యొక్క గద్ద దింపడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి వెంటనే యొక్క రేవంత్ రెడ్డి 1000 కోట్ల నిధులు ఒక ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించి యూనివర్సిటీ అభివృద్ధి కోసం కేటాయించాలని మీ ఏబీపీ నుండి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం.